సో థర్డ్ ప్రాబ్లం చూడండి, రైట్ సర్క్యులర్ సిలిండర్ హ్యాస్ రేడియస్. సో సర్క్యులర్ సిలిండర్ అంతా రేడియస్ వచ్చేసాము ఆర్ వాల్యూ 3.5 ఇచ్చేసాడు, హైట్ వచ్చేసాము 14 ఉంది అన్నాడు. సర్క్యులర్ సిలిండర్, సిలిండర్ అంటే మనకి ఎలా ఉంటుంది తెలుసు షేప్, ఇలా డయాగ్రామ్ అది. సో ఇలా ఉంటుంది, దీని హైట్ ఇచ్చేస్తాడు, దీని యొక్క రేడియస్ ఇచ్చేస్తాడు. ఫైండ్ ద కర్వ్ సర్ఫేస్ ఏరియా. మనకి ముందే చెప్పాను నేను, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. సో ఇలా చాలా ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. సో ఆ ఫార్ములాస్ మీరు పక్కా నేర్చుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ ఏవి ఇచ్చినా సరే, సర్కిల్ కానీ లేటరల్ సర్ఫేస్ ఏరియా, ఈ ఫార్ములాస్ అన్ని, క్యూబాయిడ్, సో వీటన్నిటికి సంబంధించిన ఫార్ములాస్ అన్ని మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవి ఒకసారి మీరు మన ప్లేలిస్ట్ లో ఉంటాయి, అవి కూడా చూడండి. అవి మీకు గుర్తుంటేనే ఇలాంటి ప్రాబ్లం చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏంది 2πRh. సో అప్పుడు 2πRh ఫార్ములా అప్లై చేసి మనం డైరెక్ట్ గా అప్లై చేయొచ్చా చూడండి. కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఇస్ ఈక్వల్స్ టు 2πRh. సో నాకు 2 into, సో పై అంటే 22/7 స్టాండర్డ్ వాల్యూ. కొన్నిసార్లు ప్రాబ్లమ్ లో మనకి 3.14 కూడా తీసుకోమన్నప్పుడు మనం అది తీసుకుంటాం. సో ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 3.5, హైట్ 14, 3.5 into 14, రైట్. సో ఇప్పుడు నాకు డైరెక్ట్ గా క్యాన్సిల్ అయ్యే ఉన్నాయి చూడండి. సో 7 టేబుల్లో 7 2s are 14 డైరెక్ట్ గా క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ 2 2s are 4 into 22. సో మనం డైరెక్ట్ గా మల్టిప్లై చేసుకున్నా కూడా మనకి సింపుల్ గా అయిపోతుంది. సో ఇప్పుడు నాకు ఇటు చూడండి, 2 into 22 అంటే 44, 3.5 into 7, 3.5 into 2, 3 2s are 6, 5 2s 10, 7 వస్తుంది. సో 44 into 7, 7 4s are 28, 7 4s are 28, 28 29 30. సో 308. సో 2 రేడియస్ కాబట్టి, అంటే 2 సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్, ఇది ఖచ్చితంగా రాయాలి. వీటి మీద హాఫ్ మార్క్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో టోటల్ సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత ఉంది అంటే, సిఎస్ఏ టోటల్ ఎంత ఉంది అంటే 308 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం చూడండి, రైట్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద nth టర్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ ఆఫ్ ఇట్ అన్నాడు. సో nth టర్మ్ కనుక్కోవాలి, డైరెక్ట్ గా ఫార్ములా ఉంది. సో ఫార్ములా ఏంటిది, సో Tn nth టర్మ్. సో nth టర్మ్ ఇస్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 into d, ఇదే ఫార్ములా. సో దీన్ని బట్టి మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట ఈ ఫార్ములా యూజ్ చేసుకొని. సో సిరీస్ ఎలా ఉంటుంది, nth టర్మ్ ఆఫ్ సిరీస్ మనకి ఈ ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ టర్మ్ చేద్దాం. సో ఇది వచ్చేసాము nth టర్మ్, nth ఇది వచ్చేసాము ఫస్ట్ టర్మ్, ఇది వచ్చేసాము కామన్ డిఫరెన్స్. సో n-1 ఇప్పుడు మనం దీని సిరీస్ ఎలా అవుతుంది చూడండి. ఒకవేళ నేను n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేశాను అంటే ఫస్ట్ టర్మ్ అని తీసుకుంటున్నా, అంటే T1 is equals to a ప్లస్ n వాల్యూ నేను 1 తీసుకున్నా, అంటే 1 ఇక్కడ రాసుకునేది, ఇప్పుడు 1 తీసుకుని ఫస్ట్ టర్మ్ తీసుకున్నా అంటే 1 - 1 అంటే ఏమైపోతుంది 0. సో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది నాకు a. ఇప్పుడు నేను సెకండ్ టర్మ్ తీసుకున్నాను అంటే T2, సెకండ్ టర్మ్ కనుక్కోవాలి. సో a ప్లస్, సో సెకండ్ టర్మ్ అంటే 2n ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం, 2 - 1 into d, 2 - 1 అంటే 1. సో T2 is equals to a plus d. సో ఇలా నాకు టర్మ్స్ అనేది పోతా ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను T3 కనుక్కోవాలి, T3 కనుక్కోవాలన్నప్పుడు a ప్లస్ n ప్లస్ n సబ్స్టిట్యూట్ చేయాలి, 3 - 1 into d. సో 3 - 1 అంటే ఎంత 2, అంటే a ప్లస్ 2d. సో ఇలా మనకి వాల్యూస్ అనేవి వెళ్తూ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. సో ఇప్పుడు ప్రాబ్లం ప్రకారం రైట్ ద ఫార్ములా. సో we have written the formula a plus dn is equals to, the nth term is equals to a plus n minus 1 into d and arithmetic progression and explain the each term in it. So explain చేసాం కదా, ఇక a వచ్చేసాము ఫస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ టర్మ్, d వచ్చేసాము కామన్ డిఫరెన్స్, n వచ్చేసాము మనం ఏ టర్మ్ కనుక్కుంటున్నామో ఆ టర్మ్ 1 2 3. సో ఈ టోటల్ ఫార్ములా రాసినామా, ఈ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేసినాము. సో a ప్లస్ d a ప్లస్ 2d అండ్ సో ఆన్ nth టర్మ్ రాస్తే అండ్ సో ఆన్.
ఎంత సార్ ఎంతవరకు ఎన్ని 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 వాల్యూస్ తీసుకుంటా ఉంటాం అన్ని పోతా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం ఏమంటున్నాడు చూడండి, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. 2 పాయింట్స్ ఇచ్చేసాడు, వేర్ థీటా ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ అంటున్నాడు. సో అక్యూట్ యాంగిల్ అంటే మనకి 90 కంటే తక్కువ, అంటే 0 to 90 degrees. మనకు ఆల్సిలర్ టీ కప్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది ట్రిగ్నోమెట్రీలో, అది మీకు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి 0 నుంచి 90 మధ్యలో ఉండేదాన్ని ఏమంటారంటే అక్యూట్ యాంగిల్ అంటారు. క్యూట్ కాబట్టి క్యూట్ అంటే కొంచెం చిన్నది అన్నప్పుడు అది గుర్తేసుకోండి. 0 to 90 మధ్యలో ఉండేది క్యూట్ అంటే అక్యూట్. మనకు అలా మనం షార్ట్ కట్ గా గుర్తు పెట్టుకున్నాం అంటే దాని బిట్వీన్ అనమాట. సో ఫైండ్ ద డిస్టెన్స్ అంటున్నాడు, ఇక్కడ కనుక్కోమంటే డిస్టెన్స్. సో డిస్టెన్స్ కనుక్కోమంటే ఇంతకు ముందే చెప్పాను. సో 2 పాయింట్స్ ఇచ్చేసాడు. 2 పాయింట్స్ ఇది 3 sin θ అనేది x1 అనుకుంటాము, ఇది వచ్చేసాము 0 ని y1 అనుకుంటాం. సో 0 వచ్చేసాము x2 అనుకుంటాము, 3 cos θ వచ్చేసాము y2 అనుకుంటాం. సో ఈ పాయింట్స్ నేను సేమ్ ఫార్ములా, ఇది √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ లో మనం సబ్స్టిట్యూట్ చేసినామంటే, సో ఇప్పుడు నాకు x2 - x1 అంటే 0 - 3 sin θ, అంటే 0 - 3 sin θ హోల్ స్క్వేర్, అంతే కదా x2 - x1 అంటే. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఏమంటున్నాడు y2 - y1. y2 అంటే 3 cos θ, 3 cos θ - 0 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు నాకు 0 వాల్యూ మనకేం యూస్ లేదు కాబట్టి వదిలేద్దాం. మైనస్ స్క్వేర్ లో మనకి మైనస్ ఉందంటే ఖచ్చితంగా అది ప్లస్ అయిపోతుంది. 3 3s are 9 sin స్క్వేర్ θ ప్లస్ ఇక్కడ సేమ్ అంటే ఇక్కడ 3 ఉంది, స్క్వేర్ ఉంది, 3 3s are 9 cos స్క్వేర్ θ. సో రూట్ మర్చిపోతారు కొంతమంది, రూట్ అసలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ రెండిట్లలో నాకు 9 అనేది కామన్ గా ఉంది. సో నేను 9 సపరేట్ గా రాసుకుంటాను. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ లో మనకి sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ అంటే 1. సో ఆ వాటి టోటల్ వాల్యూ sin స్క్వేర్ θ cos స్క్వేర్ θ 1 అని రాసుకుంటాం, మిగిలిపోయిన 9 ని అలా రాసుకుంటాం. 9 × 1 9. సో నెక్స్ట్ ఈ 9 కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది కదా, 3 స్క్వేర్. సో 3 3s are 9, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఈస్ 3. సో ఇప్పుడు మనకి ఫైండ్ ద డిస్టెన్స్, మా రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందిరా అంటే మనకి ఎంత ఉంది అని అర్థం. నెక్స్ట్ 6th క్వశ్చన్. సో 6th క్వశ్చన్ చూసే ముందు ఇప్పుడు 6th క్వశ్చన్ చాలా ఈజీగా ఇచ్చారు కదా, సో ఇలానే ఉంటాయి. సో కొంచెం మనం ప్రాక్టీస్ చేసామంటే చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ ఏమంటాడు, sin θ is 3/5. సో మనకి sin θ చేశాడంటే sin θ ఫార్ములా, మనకి ఇక్కడ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఎంత కూడా sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మనకు వచ్చినాయంటే సింపుల్ గా 1 అని చెప్పేస్తాం, లేదు అది మనకి ఐడెంటిటీస్ రాలేదంటే కష్టం. సో ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు sin θ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఇప్పుడు నేను ఒక ట్రయాంగిల్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ θ అనుకుంటున్నాను. ఆపోజిట్ సైడ్ అంటే θ ఆపోజిట్ సైడ్ ఇది అవుతుంది, హైపోటెన్యూస్ లాంగెస్ట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. ఇది ఇంకా మిగిలిపోయిన డిస్టెన్స్ వచ్చేసామో అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు sin θ లో నాకు ఆపోజిట్ ఇచ్చాడు, హైపోటెన్యూస్ ఇచ్చాడు, అంటే ఆపోజిట్ లో 3 ఇచ్చాడు, హైపోటెన్యూస్ వచ్చేసామో 5 ఇచ్చాడు. సో కనుక్కోమంటున్నది sec θ, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sec θ అండ్ tan θ. tan θ అంటే నాకు తెలుసు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఫార్ములా నేర్చుకుంటే ఈజీ అనమాట. అడ్జసెంట్ సైడ్ ఇది వచ్చేసామో sec θ అంటే హైపోటెన్యూస్ బై అయితే 1/cos θ. 1/cos θ అంటే మనకి ఫార్ములా ఉంటుంది అనమాట. ఆ ఫార్ములా 1/cos θ చూడండి, సో 1/cos θ మనకి ఫార్ములా. సో sec θ అయితే 1/cos θ. సో 1/cos θ అయితే మనం రాసుకోవచ్చు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, రివర్స్ వైస్ వర్సా రాసుకోవచ్చు అనమాట. బాల్గా అయితే 1/cos θ అంటే ఎలా రాసుకోవచ్చు, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ రాసుకోవచ్చు. అడ్జసెంట్ సైడ్ అనేది పైకి వచ్చేసి మనకి హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ లాగా రాసుకుంటాం అనమాట. సో సింపుల్ గా హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఇప్పుడు రెండిట్లలో మనకి అడ్జసెంట్ కావాలి, ఇక్కడ వచ్చేసి మనం అడ్జసెంట్ ఇవ్వలేదు. సో మనం ఫస్ట్ అడ్జసెంట్ కనుక్కోవాలంటే మనకి పైథాగరస్ థీరం తెలుసు మనకి. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏంటి మనకి, హై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఒక సైడ్ స్క్వేర్ తెలియదు కాబట్టి ఎక్స్ స్క్వేర్, అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ స్క్వేర్ అనుకుంటాము. ఆపోజిట్ సైడ్ తెలుసు కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ అడ్జసెంట్ స్క్వేర్. సో ఇప్పుడు నాకు ఈ 3 స్క్వేర్ నా పక్క పంపిస్తాను. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. 5 స్క్వేర్ మైనస్ 3 సో 5 5 25 మైనస్ 3 3 9. సో 25 లో నుంచి 9 తీసేస్తాం. 20 లో 9 పోతే 11 ఉంటుంది. 11 ప్లస్ 5 అంటే 16. సో ఇప్పుడు నాకు స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఈ పక్క వచ్చేసి రూట్ కి పక్క వస్తే రూట్ అవుతుంది.
సో 4 4 జా 16. సో ఎక్స్ వాల్యూ అంటే అడ్జసెంట్ వాల్యూ ఎంత వచ్చిందంటే నాకు ఇప్పుడు 4 వచ్చింది. ఈ 4 ని తీసుకొచ్చి నేను ఈ ఫార్ములాతో సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే sec theta is equals to tan theta. So sec theta is equals to sec theta plus tan theta is equals to 1 by cos theta plus opposite అంటే opposite side by adjacent side tan theta ఫార్ములా. సో ఇప్పుడు 1 by cos theta. cos theta అంటే నాకు ఫార్ములా ఏంటిది? adjacent side by hypotenuse plus opposite side by adjacent side. ఇది మనం డైరెక్ట్ గా మనకు ఒకవేళ మన సీక్రెట్ ఆఫ్ డైరెక్ట్ ఫార్ములా తెలిసింది అనుకో, సింపుల్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. అది తెలియకపోతేనే ఇలా షార్ట్ ఇది రాసుకొని 1 by cos theta రాసుకొని ఇవన్నీ ఇది చెప్పాను అనమాట ఇందాక. అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు నాకు డైరెక్ట్ గా నేను ఇందాక ఆపోజిట్ హైపోటెన్యూస్ ఎంత వచ్చినాడు 5, బై అడ్జసెంట్ సైడ్ ఎంత వచ్చింది మనం క్యాలిక్యులేట్ చేస్తే పైథాగరస్ థియరం 4, మళ్ళీ ఇప్పుడు ఆపోజిట్ ఎంత ఇచ్చాడు మనకి 3, అడ్జసెంట్ 4. సో కామన్ ఎల్సిఎం వచ్చేసాము మనకి 4 వస్తుంది. 5 plus 3 8. సో 4 1s are 4 2s are. సో sec theta plus tan theta is equals to 2. సో దీని ఆన్సర్ వచ్చేసాము ఇదన్నమాట. సో దీని ఆన్సర్ అది 6 ఆన్సర్. సో 6 క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఉన్నాయి కదా. మనం ప్రాక్టీస్ చేసినామంటే చాలా ఈజీ, ప్రాక్టీస్ చేయలేదు అంటే మాత్రం ఇట్స్ మేకింగ్ సెన్స్.